ఒక విశేషమైన సందర్భాన్ని కొద్ది నిమిషాల పాటు మనమంతా కూడా పరిశీలనగా నేర్చుకుందాం. ఈరోజు ప్రస్తుత కాలంలో మన దేశంలో, యావత్ ప్రపంచంలో క్రీస్తుని వ్యతిరేకించేవాళ్ళు, క్రీస్తు పుట్టుకను కానీ, ఆయన శిలువ మరణాన్ని కానీ, ఆయన పునరుత్థానాన్ని కానీ, ఆయన చరిత్రను కానీ వక్రీకరించేవాళ్ళు లేదా అసత్యంగా మాట్లాడేవాళ్ళు, ఆయన మీద బురద జల్లడానికి ప్రయత్నించేవాళ్ళు సమాజంలో ఎక్కువ మందిని మనం చూస్తూ ఉన్నాం. కానీ వారు ఎంతగా బురద జల్లాలని ప్రయత్నించినా అంతకంతకు ఆయన రాజ్యము ప్రబలమవుతూ ఉండటాన్ని మనం గమనించవచ్చు. క్రీస్తును అడ్డగించాలి, సువార్తను అడ్డగించాలి, క్రైస్తవ్యాన్ని అంతమొందించాలనుకుని ప్రారంభ శతాబ్దం నుంచి కూడా అనేకులు బయలుదేరిన, లేచిన దేవుని వార్త లేదా సువార్త అనేది ఆగింది లేదు. ఆయన రాజ్య వ్యాప్తి అంతమొందింది అంతకంటే లేదు. ఇక ప్రియమైన దేవుని వాళ్ళారా, నేటి సమాజానికి క్రీస్తుని గురించి ఉన్నతంగా బోధించాల్సిన బాధ్యత దేవుడు మన మీదే ఉంచాడు. ఆయన గురించిన గుణ లక్షణాలను ఎదురుగారు అంటూ ఉంటారు కదా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని యొక్క గుణ అతిశయము అని అంటారు. అంటే క్రీస్తులో ఉన్న గొప్పతనం, క్రీస్తులో ఉన్న అతిశయం, దీనిని ప్రపంచానికి ఉన్నతంగా బోధించడానికి, ప్రకటించడానికి దేవుడు మనల్ని అందరినీ ఈ తరంలో, ఈ లోకంలో శరీరాలనిచ్చి పంపించాడు. ప్రియమైన వాళ్ళ ఆ సత్యాన్ని ఉన్నదున్నట్లుగా గ్రహించి బోధించగలిగినప్పుడు ఆయన సంతోషపడతాడు తప్ప, యేసుక్రీస్తు పుట్టాడు గనక మనం పుడితే పుట్టినరోజు మనం ఎలా చేసుకుని సంబరపడుతున్నామో, అలాగే యేసుక్రీస్తు గారికి కూడా ఒక పుట్టినరోజు జరిపించేసి ఆయన ఆనందపడిపోతున్నాడు అని అనుకుంటే మనకంటే అవివేకులు ఇంకెవరు ఉండరు. ఆయన ఆనందపడే సందర్భాలు ఏంటో మనకు తెలియాలి. జాగ్రత్తగా గమనించింది. ఈరోజు నాకు క్రిస్మస్లు ఎన్నో కనపడతా ఉన్నాయి లోకంలో. మనకి ఆ క్రిస్మస్లో ఏ వాక్యానికి ఎక్కువ సమయం ఉండటం లేదు, ప్రాధాన్యత అంతకంటే కనపడదు. కానీ దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అంటే ఆర్భాటాలు, హంగులు, తర్వాత డ్యాన్స్లు, భోజనాలు, కేకులు, వీటికే తప్ప అసలు క్రీస్తు ఎవరో, ఆయన ఎందుకు ఈ లోకంలోనికి రావాల్సి వచ్చిందో, ఆయన పుట్టుకలోని పరమార్థం ఏంటో, ఆయన ఎందుకు మనం తెలుసుకోవాలో, ఆయన నమ్మకపోతే మనకు వచ్చే నష్టం ఏంటో, నమ్మటం వల్ల మనకు కలిగే మేలేంటో సమాజానికి ప్రకటించే ఒక మంచి అవకాశం. ఈ నెలలో మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా మీరు పెట్టొద్దు, చెప్పొద్దు అనేవాళ్ళు ఎవరో ఉండరు. ఎందుకంటే యేసుక్రీస్తు గారి జన్మదినం కనుక, పుట్టినరోజు కనుక, పండగ కనుక సంవత్సరానికి ఒకసారి వస్తున్నారులే అనుకుని ఇష్టం లేని వాళ్ళు కూడా ఏం చేస్తారు, పెట్టుకో అని అంటారు. మరి అలాంటప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం? ఆయన గురించి ప్రకటించే అవకాశాన్ని కూడా దుర్వినియోగపరుచుకునే పరిస్థితుల్లో ఉన్నాం. ప్రియమైన వాళ్ళ మనం అలా ఉండొద్దు. కానీ దేవుడు సంతోషపడేలాగా ఆయన మనం ఆరాధించినప్పుడు, ఆయన గురించి మనం ప్రకటించడం వలన ఆయన సంతోషపడతాడు. ఇక సందర్భంలోనికి మనం వెళ్ళిపోతే ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి పుట్టిన దినమా లేదా వచ్చిన దినమా? మళ్ళీ అడుగుతూ ఉన్నాను, యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడా, వచ్చాడా? పుట్టిన దినం. ఇంకా ఏంటి రెండింటికి తేడా ఏంటి? వచ్చాడు అంటే అంతకుముందు ఉన్నాడు అని అర్థం, పుట్టాడు అని అంటే అంతకుముందు లేడు అని అర్థం. అంతే కదండి? యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడా, పుట్టాడా? వచ్చాడండి. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఎలా వచ్చాడు? కన్యమరియ గర్భము ద్వారా వచ్చాడు. కన్యమరియ గర్భము ద్వారా వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తున్న పత్రికలో 10వ అధ్యాయము 5వ వచనంలోంచి మనం చదవటం ప్రారంభిస్తే, కాబట్టి ఆయన అనగా ఎవరో యేసుక్రీస్తు ఈ లోకమునందు ప్రవేశించినప్పుడు అని అంటున్నాడండి. కాబట్టి ఆయన ఈ లోకమునందు ప్రవేశించినప్పుడు అని అంటున్నాడు. ప్రవేశించడం అంటే అర్థం ఏంటి? రావటం, ప్రవేశించడం. నేనేమయ్యాను? కింద నుంచి ఈ హాల్లోనికి ప్రవేశించాను. మీరంతా కూడా ఈ లోకంలో, ఈ హాల్లోనికి వచ్చారు. అవును కదండి? యేసుక్రీస్తు ఈ లోకంలోనికి
ప్రవేశించినప్పుడు అని అంటున్నాడు. అంటే ఈ లోకంలోనికి ఆయన వచ్చాడా? అవును. అంటే వచ్చిన వాడు రాకమునుపు కూడా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఎలా ఈ లోకంలోనికి వచ్చాడు? అదే అధ్యాయంలో మన క్రిందికి చదువుకుంటూ తర్వాత వచనాల్లోనికి వెళదాం. చూడండి ముందున్నారా. కాబట్టి ఆయన ఈ లోకంలోకి ప్రవేశించినట్టు ఎలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నువ్వు కోరలేదు కానీ నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని అంటున్నాడు. ప్రార్థన కదండి, తండ్రికి విజ్ఞాపన చేస్తూ నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. నాకు ఒక శరీరం, శరీరమే నేను కాదు, నేను వేరు, నాకు నీవు ఒక శరీరాన్ని అమర్చావు. ఆలోచించిన ప్రియమైన దేవుని యేసు ఈ లోకంలోనికి రావాలి అని అంటే, ఈ లోకంలో ప్రవేశించాలి అని అంటే ఈ లోకంలో ఏముండాలి? శరీరం అనేది ఒకటి ఉండాలి ఎవరికైనా కానీ. లోతున్న ప్రియమైన దేవుని వాళ్ళారా, శరీరం అంటే ఏంటంటే ఒక వస్త్రం లాంటిది, ఒక చొక్కా లాంటిది, ఒక సూట్ లాంటిది, ధరించుకునేది. లోతున్న ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎవరు ధరించుకునేది? ఇది ఆత్మ ధరించుకునే ఒక ఆకారమే శరీరం. ఉదాహరణకి భూలోకంలో నుంచి చంద్రలోకంలోనికి అడుగుపెట్టారు కొంతమంది, కదండి. నీల్ ఆర్మ్స్ స్ట్రాంగ్ అనే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? చంద్రలోకంలోనికి అడుగుపెట్టాడు. ఎలా అడుగుపెట్టాడు? ఇంట్లో ప్యాంట్ షర్ట్ వేసుకొని బూట్లు వేసుకొని ఫ్లైట్ ఎక్కేసి మనం వెళ్ళి దిగినట్టుగా దిగాడా? మరి ఎలా వెళ్ళాడు? ప్యాంట్ మీద ఇంకా పెద్ద లావాటిది ఏదో ప్యాంటు, తల మీద మామూలుగా మన బండి మీద వెళ్ళే హెల్మెట్ కాదు, పెద్ద కుండ లాంటి హెల్మెట్, చేతులు కూడా జర్కిన్, కోట్ల రూపాయలు విలువ చేసే వస్త్రాలు అవి. ఎందుకనంటే ఆ లోకంలో ఉన్న వాతావరణానికి అనుకూలంగా, ఇతను జీవించడానికి అనుకూలంగా తయారు చేయబడిన సూట్ అది. ఈ భూలోకంలో సంచరించాలి, భూలోకంలో జీవించాలి అని అంటే ఏది కావాలి? శరీరం ఒకటి కావాలి. ఆ శరీరాన్ని కన్యమరియ ద్వారా దేవుడు ప్రభువైన యేసుకు అనుగ్రహించాడు. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అంటే అమర్చబడిన ఈ ఆకారము ద్వారా యేసు ఈ లోకంలోనికి వచ్చిన దినమది. ఎప్పుడు వచ్చాడు ఆయన? మొదటిసారిగా వచ్చాడు. ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, మనమంతా క్రైస్తవులంతా ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు కదండి. ఎదురు చూస్తున్నారా లేదా? చూస్తున్నారు మీరంతా? మనమంతా చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం? రెండవసారి ఆయన రాబోతున్నాడు గనక రెండవ రాకడ. అంటే యేసు లోకంలోనికి శరీరంతో వచ్చింది ఏ రాకడ? మొదటిగా ఈ లోకానికి ఆయన మరలా రాబోతున్నాడు కనుక ఆయన కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. దోతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? అంటే యేసు ఈ లోకంలో అడుగు పెట్టిన దినం అన్నమాట. డిసెంబర్ నెల రాగానే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన దినం మనం జరుపుకుంటూ ఉన్నాం. ఆయన పుట్టింది ఇక్కడ కాదు, ఆయన ఇక్కడ పరలోకము నుండి ఈ లోకానికి అరుదించాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. చాలా మంది భూ సంబంధమైన దృష్టితో, భూ సంబంధమైన మనసుతో ఏం ఆలోచిస్తూ ఉన్నారని అంటే, మీ యేసుక్రీస్తు నిన్న మొన్నటి వాడే కదండి, 2000 సంవత్సరాల క్రితం కదా ఆయన వచ్చింది, అంతకుముందు ఆయన లేడు కదా, మేము ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు మాకు తెలుసు కనుక ఆయన గురించి మాకు చెప్పకండి అని అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ఎప్పటి వాడు అని అనుకుంటున్నారు? యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు గారు ప్రార్థిస్తున్న ప్రార్థన మరొకటి చదువుకున్నాం. ఇప్పుడేమో లోకంలోకి వచ్చినప్పుడు చేసే ప్రార్థన చదివాం. ఇప్పుడు ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు చేస్తున్న ప్రార్థన చదువుకున్నాను. 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. జాగ్రత్తగా ఆలోచించిన ప్రియమైన దేవుని వాళ్ళారా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. సహజంగా ఎవరైనా ప్రయాణమై వెళ్ళిపోతున్న వాళ్ళని ఏమంటారు చెప్పండి? నేను అప్పుడే అయిపోయింది పని, వెళ్ళిపోతున్నాం, అవును కదండి. వచ్చిన వాళ్ళు ఏమంటారు? ఏం పని నుండి వచ్చావా అంటారు.
అంటే ప్రయాణం అనేది, యాత్ర అనేది ఎవరైనా దేని నిమిత్తం చేస్తారు? ఒక పని నిమిత్తము, ఒక కార్య నిమిత్తము. యేసుక్రీస్తు కూడా ఉచితంగా ఈ లోకానికి రాలేదు. ఒక మహాకార్యాన్ని తలపెట్టి ఆయన ఈ లోకంలోనికి అడుగు పెట్టాడు. ఆ పని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అడుగుపెట్టిన పని, ఆయన చేయవలసిన పని ఆయన సంపూర్తి చేశాడట. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఎలా చేశాడటండి? సంపూర్ణముగా. అంటే సంపూర్ణముగా, ఎక్కడ ఏది మిగల్చలేదు, మొత్తం అంతా మనం చేయించుకుంటామండి పనులు. టాపీ వాళ్ళతో కానీ, కార్పెంటర్లతో కానీ, పెయింటర్లతో కానీ చేస్తే సంపూర్తి చేయడాళ్ళు ఏం చేస్తారు మరి? అసంపూర్ణంగా పదే పదే వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకునేలాగా చేస్తారు. ఆ పెయింట్లు చూస్తుంటే ఎక్కడో గ్యాప్ కనపడతా ఉంటుంది. ఆ చెక్క పని ఉందంటే అక్కడ బోల్టే లేదు, ఇక్కడ స్క్రూ పెట్టలేదు, ఈ చెప్తా ఉంటారు. ఈ టాపీ వాళ్ళు ఉన్నారని అంటే సంపూర్తి చేయరు. కానీ యేసుక్రీస్తు అన్ని సిలువలో వేలాడుతూ ఒక విషయాన్ని మర్చిపోయాడు. ఏంటి ఆ విషయం అంటే, అవును కదా, నా కోసం రాయబడిన వాటిలో తప్పికొనుచున్నాను అనే మాట కూడా ఉంది కదా. కనుక వ్రాయబడిన ప్రకారము తప్పికొనుచున్నాను అని అంటే ఆయనకి ఏమిచ్చాడు? చిరకను అలా సంపూర్తి చేశాడు ఆయన. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచేశాను తండ్రి. అంటే దేవుని మహిమపరచడం అనే ఈ సందర్భాన్ని మనం పరిశీలిస్తే ఆయన అప్పగించిన పని చేయటమే దేవుని మనం మహిమపరచడం. మహిమపరిచాను అన్న తర్వాత ఏమన్నారు చదవండి. యేసుక్రీస్తు గారు ఇక్కడ చెప్తున్నాడండి, ఏమంటున్నాడు? లోకము పుట్టక మునుపు, ఈ లోకం అనేది పుట్టక మునుపు నీ యొద్ద నాకు మహిమ అని అంటున్నాడండి ప్రభు. అంటే యేసుక్రీస్తు ఎప్పటి వాడని నువ్వు అనుకుంటున్నావు? శరీరంతో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి అడుగు పెట్టాడు కనుక నిన్న మొన్నటి వాడు యేసుక్రీస్తు అని మీరు అంటున్నారు. ఆయన దగ్గర నేర్చుకున్నాడు, ఈయన దగ్గర నేర్చుకున్నాడు, ఈయనకంటే ముందున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి దగ్గరికి వచ్చేసి నేర్చుకుని వచ్చాడని చాలా వడ్డించేస్తా ఉన్నారు లోకంలో. అవును కదండి. ఆయన నేర్చుకున్నది ఎక్కడ? తండ్రి వద్ద ఆయన నేర్చుకుని ఈ లోకానికి వచ్చాడని బైబిల్లో రాయించాడు ప్రభు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఆయన మాటలు ఇంకెవరు చెప్పలేదు. ఆయన చెప్పిన మాటల నుంచి తీసి ఎవడైనా చెప్పాలి తప్ప ఆయన పోయిన బోధకుడు కానీ, ఆయన చెప్పిన మాటలు కానీ ఇంకెవడి నోట రాలేదండి. చూపించడం కొన్ని ఎవరైనా ఉంటే లేదు. అది బైబిల్లో లేనిది, దేవుడు చెప్పనిది, క్రీస్తు బోధించింది ఏమైనా ఉందని చెప్పండి. కొన్ని ఎవరికి ఎక్కడ దొరకదండి. ఆయన ఏమంటారంటే లోకము పుట్టక మునుపు. ఇప్పుడటండి లోకమే పుట్టక మునుపు. అంటే లోకానికి కూడా ఏముంది? పుట్టుకుంది. అవును కదండి. ఇప్పుడు పుట్టింది ఇది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. ఆ తర్వాత ఏం చేశాడు? 6 దినాలు కష్టపడి మహా సృష్టిలో ఉన్నవన్నీ కూడా దేవుడు కలిగించాడు. అదవుతుందా? ఈ లోకంలో ఏది కలగక ముందు, ఏది పుట్టక మునిపే ఎవరున్నారని చదువుకుంటున్నాం ఇక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు నాకు అని అంటున్నాడు. ఎక్కడనంటే నీ యొద్ద అని అంటున్నాడు. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమై ఉన్నదో, ఏ మహిమై ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు ఆలోచించిన ప్రియమైన అంటే యేసుక్రీస్తు ఎప్పటివాడు? లోకమే పుట్టక మునుపు ఉన్నవాడు. ఎలా ఉన్నాడు లోకం పుట్టక మునుపు? ఆయన ఆకారం ఏంటి? ఆయన రూపం ఏంటి? ఆయన మహిమ ఏంటి? ఆలోచిస్తే 1వ అధ్యాయం యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనం నుంచి అదే యోహాను గారు చెప్తూ ఏమంటున్నాడు తెలుసా? ఆది యందు వాక్యము ఉండెను అని అంటున్నాడు. ఆది యందు అంటే కాలం అనేది ఆరంభం. ఆది అని అంటే కాలానికి సంబంధించిన పదం. అది ప్రారంభమే కదండి. ప్రారంభం అన్నా, ముగింపన్నా ఇవన్నీ దేనిలో ముడిపడి ఉన్న పదాలు? ఇవన్నీ కూడా సమయము, కాలంతో ముడిపడి ఉన్న పదాలు ఇవన్నీ కూడా. ఆది యందు అంటే ప్రారంభమందు ఎవరున్నారట? వాక్యము ఉండెను అని అంటున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉండెను. ఏంటి వాక్యం?
ఏంటి వాక్యం? ఏదో అనుకుంటున్నారా? ఈరోజు మన చేతుల్లో 66 పుస్తకాలుగా ఉన్న ఇందులో మాటలు ఉన్నాయి చూసారా, పదాలు ఉన్నాయి చూసారా? ఇవన్నీ పరమ తండ్రి అయిన దేవుని హృదయంలోని తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు. ఇవన్నీ ఆలోచించారు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఏమై ఉన్నాడట? మూడవ మాటలో దేవుడై ఉండెను, దేవుడై ఉండెను అని. 4వ దగ్గరికి వచ్చేసరికి వాక్యం అనట్ల. 4వ పదంలో ఏమంటున్నాడు చదువుని? ఇప్పుడు ఆయన అంటున్నాడండి. ఎవరైనా ముందు వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను, దేవుడై ఉండెను, దేవుడై ఉన్న, వాక్యమై ఉన్న, దేవుని యొద్ద ఉన్న ఆయన దేవుని యొద్ద ఉండెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మీ చేతుల్లో బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నాను నేను. చదవండి ఇప్పుడు మళ్ళా కొన్ని ఒకటో చదవండి. ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను, దేవుడై ఉండెను, ఆయన ఆది యందు. అంటే 4వ దగ్గరికి వచ్చేసరికి ఏం చేశాడు? వాక్యం అంటే అక్షరాలు కాదు, వాక్యం అంటే పుస్తకాలు కాదు, వాక్యం అంటే ఇంకొకరు కాదు, దేవుడు. ఆయన ఎవరో కాదు. 14వ వచనం, శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అంటే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో కన్య మరియ గర్భంలో తలవాల్చుటకు స్థలం లేక, సత్రంలో చోటు దొరక్క, ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టబడిన ఆయన ఈ శరీరంతో రావటానికి మునుపు ఎవరు అని అంటే, లోకమే పుట్టక మునుపు ఉన్నవాడు, దేవుని యొద్ద ఉన్నవాడు, వాక్యమై ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు. ఇంకేంటి అంటే, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగాను. ఈ సమస్తం అంతా కూడా ఆయన మూలంగా కలిగిందా? ఎవరైనా వ్యక్తులు ఉన్నారనుకోండి, సంఘంలో సేవకులు చెప్తూ ఉంటారు, అండి ఈయనండి మాకు మూలం, ఆల్రౌండర్ అండి ఈయన లేకపోతే మాకు ఏ కార్యక్రమం జరగదండి, ఈయన ఉంటేనే ఏదైనానండి, ఈయన లేకపోతే అసలు మేము ఏం మీటింగ్ పెట్టలేము, ఏమి చేయలేము, ఇవన్నీ ఈయన మీదే ఆధారపడి. ఇప్పుడు కలిగి ఉన్నవన్నీ కూడా మూలం ఎవరట? యేసుక్రీస్తు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆయన మూలముగా కలిగెను. ఎందుకు కలిగించబడినవి ఏంటి? కలిగించబడినవి ఏంటి? భూమి కలుగును గాక, సూర్యచంద్ర నక్షత్రములు కలుగును గాక, ప్రకృతిలో ఉన్న సమస్తము కలుగును గాక. ఇవన్నీ కూడా కలిగించబడినవే. ఇవన్నీ ఎందుకు కలిగించబడ్డాయి? చివరికి మనం కూడా ఎందుకు పుట్టామో తెలియాలనంటే, మనం పుట్టడానికి కూడా కారణం ఎవరటండి? యేసుక్రీస్తు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం 6వ వచనం రెండు కలిసి ఉంటాయి. ఆ మాట చదువుకుందాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఎట్లనగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు అనగా దేవునికి ప్రియుడైన యేసుక్రీస్తుని గురించి చెప్తున్న మాట ఇది. దేవునికి ప్రియుడు ఎవరండి? ఈయన నా ప్రియమైన కుమారుడు. తన ప్రియుని యందు తాను ఉచితముగా, అంటే కన్న తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తునందు మనకి ఉచితముగా అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అంటున్నాడు. ఆలోచించిన ప్రియమైన యేసుక్రీస్తుని గురించి ఏం అర్థం చేసుకుంది ఈరోజు ప్రపంచం? చెప్పండి. యేసుని ఏం అర్థం చేసుకుంది? మనమేం అర్థం చేసుకున్నాం? లోకం ఏం అర్థం చేసుకుందాం కదా చెప్పండి. లోకం సంగతి పక్కన పెడతాను, మనకి ఏమర్థం లేదు. యేసుక్రీస్తు ప్రతి ఆదివారం వస్తాం, రొట్టె తింటున్నాం, ద్రాక్షరసం తాగుతున్నాం, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని భుజిస్తున్నాం. భుజించిన మనం ఆయన ఎందుకు తన శరీరాన్ని, తన రక్తాన్ని బలిగా అర్పించాడు, ఎందుకు నలగగొట్టబడ్డాడు, ఎందుకు రక్తాన్ని చిందించాడు, ఆ రక్తాన్ని మనల్ని ఎందుకు త్రాగమంటున్నాడు, ఆయన శరీరాన్ని రొట్టెగా మనల్ని ఎందుకు భుజించమంటున్నాడు అర్థం చేసుకుంటే మరల పాపం వైపు మన మనసు వెళ్ళదు. అర్థమైందా? చెప్పండి.
ఎందుకు ఆయన నల్లకొట్టబడ్డాడు, ఎందుకు శరీరంతో వచ్చాడు, ఎందుకు రక్తాన్ని చిందించాడు, ఆయన రాక వెనక కారణం ఏంటి? దేవుడు అంటున్నాడు కదా, తన కృప మహిమ అని అంటున్నాడు. ఇది ఆయన కృపట. ఎవరి కృప? పరమ తండ్రి అయిన దేవుని కృప. ఏంటా కృప అంటే, పరలోకంలో ఉండాల్సిన ప్రభు మన కోసం పశువుల పాకలో మనలో ఒకటిగా రావటం. జగన్ గారు, సీఎం గారు ఇలాగ మన పల్లెల్లోకి వచ్చేసి ఆ పొలంలో అలాగా ప్యాంట్ పైకి కట్టుకుని నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది మనకి చెప్పండి. సీఎం గారు అప్పుడే సీఎం గారు వచ్చారు ఓకేదండి. ఆయన ఎంతమందికి తెలుసండి? మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకే తెలుసు ఓకేదండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు తప్ప ఎవరు? ఏ భాషలోకి వెళ్ళినా క్రీస్తుని ఎరిగిన వాళ్ళు ఉన్నారా? లేదా ఈ లోకంలో చెప్పండి. ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఆరిన నేల మీద అడవుల్లోకి వెళ్ళినా, కొండల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? భాష రాని, లిపి లేని భాషల్లోని కూడా బైబిల్ని తీసుకుని వెళ్ళిపోయి ఆడియో బైబిల్ ద్వారా, వీడియో ద్వారా రకరకాలుగా క్రీస్తును ప్రకటించేస్తా ఉన్నారు. ఆలోచించండి ఒకసారి. భూమి మీద ఒక చిన్న భాగంలో ఒక నాయకుడిగా, మంత్రిగా ఉన్న వ్యక్తి తగ్గించుకుని వస్తే మనకి చాలా సంతోషంగాను ఆశ్చర్యంగాను ఉంటే, పరలోకంలో ముల్లోకాలను పాలించే సర్వాధికారాన్ని కలిగిన ప్రభు శరీరంతో వచ్చేసాడనే మాట ఇంకెంత పులకరించుకోవాలి చెప్పండి. ఉండదండి. శరీరాన్ని ధరించుకుని వచ్చాడట, మన కొరకే వచ్చాడట. తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, చదవండి తర్వాత మాటలు, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. చాలు మాట. యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించబడాలని ఎప్పుడు అనుకున్నాడు దేవుడు? జగత్తుకు పునాది వేయబడక మునుపే. అంటే సమస్తము ఆయన మూలంగా కలిగను. ప్రకృతిలో ఉన్నవి మాత్రమే కాదు, నీవు నేను మనందరము కూడా ఈ తరములో, ఈ భూమి మీద, ఈ నిడుమూల్లోను, ఆ గూడూరులోను, ఆ బందర్లోను, ఇంకెక్కడో ఎందుకు వచ్చేసామని అంటే, యేసు క్రీస్తు ద్వారా మనం ఆయనకి పిల్లలముగా స్వీకరించబడాలని దేవుని సంకల్పం వల్ల. అంటే మన పుట్టుకకు కూడా ప్రధానమైన కారణం ఎవరిప్పుడు? యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. మీరు చదువుతున్న మాట, ఎఫ్ఎస్సీ పత్రిక 1:4 మాట నేను చెప్తా ఉన్నమాట. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని. తన కోసం, ఎవరి కోసం అటండి? తన కోసం నిర్ణయించుకున్నాడటండి. ఆలోచించుకుంటే అంటే మనందరినీ కూడా దేవుడు తన కోసం నిర్ణయించుకుని, మనమంతా కూడా ఎవరి ద్వారా పిల్లలు అయిపోవాలట? ఆయనకి యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు అనుకున్నాడు జగత్తుకు పునాది ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే ఈ లోకం పుట్టక మునిపే, జగత్తు పుట్టక మునిపే యేసు ఉన్నారు. ఆయన ద్వారా మనమంతా ఆయనకి పిల్లలమైపోవాలని దేవుడు కోరుకొని ఆయన్ని మన కొరకు ఈ లోకానికి పంపాడు. అంటే మన జీవితంలో క్రీస్తుకు ఎంత ప్రాధాన్యత ఉందో, మన పుట్టుక వెనక ఆయన యొక్క ఆ ప్రాధాన్యత ఎంతో ఈ మాటలు అర్థం చేసుకుంటే మనం గ్రహించగలుగుతాం. సమస్తం ఎవరి వల్ల కలిగింది? దేవుడు. ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనని యేసుక్రీస్తు అంటే, యేసు అంటే ఎవరు అని అనుకుంటుంది ఈ లోకం. కొలస్సీ పత్రికలో పౌలు గారు 1వ అధ్యాయంలో చెప్పారు కదండి, ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి ఆ మాటలు. చూద్దాం చూడండి మన దేవుని వల్ల. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తున్న పత్రికలో 1వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాటను మనం చదువుతున్నా చూడండి. 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఎవరటండి? యేసుక్రీస్తు అదృశ్యుడైన కన్న తండ్రి అయిన దేవాది దేవుని యొక్క స్వరూపి.
అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆయనే ఆది సంభూతుడై ఉన్నాడు. యేసంటే లోకానికి చాలా చులకనగా ఉంటుంది. యేసంటే లోకానికి చాలా అవమానకరంగా ఉంది. కానీ ఎవరు ఆయన అంటే ఈ లోకంలో అడుగు పెట్టక మునుపు మహోన్నతుడైన దేవాది దేవుని స్వరూపాన్ని కలిగి పరలోకంలో ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన అనుకోలేదటండి. ఎక్కడున్నాడు? పరలోకంలో. ఎప్పటి నుంచి ఉన్నాడు? లోకం పుట్టక మునుపు నుంచి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మహామహిమలో ఉన్నాడు. ఎలాంటి మహిమ అంటే దేవుని స్వరూపిగా ఉన్నాడు. అదృశ్య అయిన దేవుని స్వరూపిగా ఉన్నాడు. సమస్తము ఆయనే కలిగించాడు. అన్నిటికీ ఆయనే ఆది సంభూతుడై ఉన్నాడు. సమస్తము నిర్వహింపబడుతున్నవన్నీ కూడా ఆయన వలన, ఆయన కొరకు, ఆయన నిమిత్తమే ఉన్నవి. అలాంటి ఆయన ఈ లోకానికి ఎందుకు అడుగు పెట్టాడు? శరీరంతో ఎందుకు రావాల్సి వచ్చింది? శరీరాన్ని ధరించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన ఆలోచించినప్పుడు మన దేవుని వల్ల మన వాళ్ళు అనుకుంటున్నారు స్టార్ కట్టడానికి, ఇల్లు దులుపుకోవటానికి, రంగులు వేసుకోవటానికి, కొత్త బట్టలు వేసుకోవటానికి, కేకులు కట్ చేసుకుని కోడి మాంసం వండుకొని తినటం కొరకు యేసుక్రీస్తు వచ్చేసారు అనుకుంటారు. కదండి. సంవత్సరం మొత్తం చర్చిలో ఎక్కడ కనపడ్డు. డిసెంబర్ రాగానే అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారు సున్నం ఎప్పుడు వేద్దాం, అయ్యగారు స్టార్ ఎప్పుడు కడదాం, అయ్యగారు అంటే ఈయనకి ఏమర్థమైంది? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడని అర్థమైంది ఈయనకి. సంతోషంగా పండగ చేసుకోవడానికి వచ్చాడు. మంచిదే, నువ్వు సంతోషించు. కానీ ఎప్పుడు సంతోషించాలో తెలుసా? ఎందుకు వచ్చాడో తెలుసుకుని ఆ సంకల్పాన్ని నువ్వు అర్థం చేసుకుని నువ్వు గ్రహించితే నీ హృదయం మామూలుగా ఉంది, చాలా ఉన్నతంగా సంతోషంగా ఉంటుంది. అది గ్రహించలేకపోతున్నారు కనుక 1వ తారీఖు అయిపోయిన తర్వాత మళ్ళా డిసెంబర్ నెల దాకా కనపడినే అవునక్కడ కాదు. చెప్పండి. హృదయంలో భక్తి ఉండటం లేదు. హృదయంలో దేవునికి చోటు ఉండటం లేదు. హృదయంలో క్రీస్తుకు చోటే. ఆ రోజున సత్రంలో చోటు దొరకలేదు ఆయన పరుడు పెట్టడానికి. ఈ రోజున మనుషుల హృదయాలలో చోటు ఉండటం లేదు. ఎందుకు ఉండటం లేదు? ఆయన గురించి సరిగా ఆయన ఎవరో అని అనుకుంటున్నారు. మనం ఏంటంటే శిష్యులే అనుకున్నారు. ఆ కాలంలో గాలితో పని చెలరేగింది, దోణిలో ప్రయాణం వెళతా ఉన్నారు. ఆయన ఆమరమున తల వాల్చుకుని నిద్రపోతూ ఉన్నారు. ప్రభు తుఫాను ఎప్పుడైతే వచ్చిందో కంగారు అయిపోయి వీళ్ళంతా కూడా, ప్రభు నీకు చింతలేదా? మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చేసావు? ఇగో తుఫాను వచ్చేస్తా ఉంది, మేము నశించిపోతున్నా, నీకు చింతలేదా అనేసి హడావిడిగా నిద్రపోతున్న ఆయన లేపేశాడు. ఏమంటే ఎక్కడైనా బైబిల్లో యేసుక్రీస్తు గారి గురించి మనం చదువుతున్న సువార్తల్లో ఆయన నిద్రపోతున్నట్లు కానీ, పొద్దున్నే లేవలేదని కానీ, విశ్రాంతిలో ఉన్నట్టు కానీ ఎక్కడైనా కనపడిందని మనకి ఎక్కడ తప్ప ఇంకెక్కడ కనపడదు మన దగ్గర. అవును కదండి. ఏమనుంది? శరీరధారి అయిన దినంలో మహారోధన, కన్నీళ్లు, తన మరణం నుండి తప్పించగలవానికి ప్రార్థనలో, యాచనలు, భయభక్తులు ఇవే ఉన్నాయి. కానీ ఒక చోట ధోని ఆమరణంలో పడుకుని నిద్రపోతాడని అంటే పాపం ఆయన ఎంత కష్టంతో అలిసిపోయి నిద్రపోతూ ఉంటాడో ఆలోచించింది. అలాంటి ఆయన లేపేసి ఏమన్నారు? చింతలేదా? తుఫాను వచ్చేస్తుంది అనగానే ప్రభువు లేచి ఏమన్నారు? గాలిని చూసి గట్టిగా గద్దించారట. గద్దించడం ఎలా గద్దిస్తారండి? ఇంట్లో కుక్కను పెంచుతున్నారు అనుకోండి, ఎవరు కొత్త వాళ్ళు రాగానే ఏమైపోతుంది? చాలా స్వామిభక్తి ఉన్నట్టు ఇది దొంగలు ఎంతవరకు పట్టించిద్దో తెలియదు. కానీ కొత్త మనిషి కనపడగానే ఏం చేస్తే తెత్తు నీకు ఆర్పాటు చేసేస్తా ఉంటుంది, అది చేస్తూ ఉంటుంది. లోపల ఎక్కడో ఉంటాడు అయ్యగారు, యజమాని ఎక్కడో ఉంటాడు. అనగానే ఏమైపోతుందండి? అది మొత్తం సౌండ్ అంతా ఆపేసి సైలెంట్గా అలా పడుకుని చతికిలు పడిపోతుంది. గర్తించగానే ఏమైపోయింది? నెమ్మడం. ఇప్పుడు ఈ ప్రభువు గర్తించగానే ఏది నెమ్మడం అయిపోయింది? తుఫాను. తుఫాను ఎవరైనా ఉన్నారండి నేడు? అమెరికా ప్రెసిడెంట్ కానీ ఇంకే ప్రెసిడెంట్ కానీ తుఫాన్ని ఆపేసి దాన్ని అణిచివేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరండి. గర్తించగానే తుఫాను ఏమైపోయిందట? నెమ్మలించిపోయింది. ఆ తర్వాత క్రిందకి వెళ్ళి ఏమంటారంటే, ఈయన ఎవరో గాలియు సముద్రము ఈయనకి లోబడుచున్నవి. ఎవరని వెంటబడుతున్నారు వీళ్ళు? ఎవరనుకుని వెంబడిస్తున్నారు? ఎవరనుకుని ఆయన వెంట ఫాలో అవుతున్నారు? తెలియదు.
ప్రభు అన్నారు కదా, మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందుట చేతనే తప్ప నన్ను మీరు ఉచితంగా వెంబడించడం లేదు. ఈ రోజు కూడా అలాగే లేవంటాం మనం చెప్పడం. ఆయన శక్తిని, ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క మహిమను సమాజం గుర్తించలేకుండానే ఉంది. అంటారు కదా, మీరు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకనే ఎవరు యేసుక్రీస్తానంటే దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ప్రకృతిలో మనం అనుభవిస్తున్న చూస్తున్న ప్రతిదీ కూడా ఆయన ప్రజ్ఞ, ఆయన తెలివి, ఆయన యొక్క డిజైన్ అదంతా కూడా. ప్రకృతిలో ఉన్నదంతా ఎవరి డిజైన్ అండి? ఆర్కిటెక్చర్ ఎవరు అనుకుంటున్నారు? దేవుడే. యేసుక్రీస్తు. కొండలకి వేస్తారు ఆర్ట్లు ప్రకృతిని చూసి, అవును కదా. జంతువుల బొమ్మలు వేస్తారు, పక్షుల బొమ్మలు వేస్తారు, సెలయేళ్ళ బొమ్మలు వేస్తారు, వీటన్నిటిని వేసి ఆనందపడతా ఉంటారు. ఇవన్నీ డిజైన్ చేసింది ఎవరు? అలాంటి మహోన్నతుడైన యేసు ఈ లోకంలోనికి అడుగు పెట్టాడనంటే సామాన్యమైన సంగతి అది కానీ కాదు. ఆయన అడుగు పెట్టిన సమయంలో జరిగిన సంభవాలు ఈరోజు సమాజంకి ఇంకా మరుగునే ఉండిపోయాయి. ఇంకా మరుగునే ఉండిపోయాయి. ఏంటి ఆ సంగతులు? ఒకటి చదువుతాము, రేపు మరిన్ని సంగతులు చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం, చూడండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రభు పుట్టారు. గొర్రెల కాపుల దగ్గరికి ఎవరు వచ్చారు? దూత వచ్చారు. దూత వచ్చి వర్తమానం చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే, అయితే ఆ దూత మళ్ళీ చూస్తాం, భయపడకుడి, భయపడకండి. ఎందుకు భయపడాలి? ఎందుకు వీళ్ళకున్న భయం ఏంటి? ఆలోచించినప్పుడు మరి వల్ల భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే భయపడుతున్న వీళ్ళు దేని కొరకు భయపడతా ఉంటే వీళ్ళ కొరకు ఆదరణగా ఈ మాటలు చెప్తా ఉన్నాడు దూత. అంతే కదండి. రక్షకుడు పుట్టాడు, మీరు భయపడకండి అని అంటున్నాడు దూత. అదే కదండి చెప్తున్నాడు. మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు, మీరు ఇక భయపడవద్దు. ఇది ఎంత సంతోషం అంటే మహా సంతోషము, ప్రజలందరికీ కలుగుతుంది మహా సంతోషం. అంటే ఏదో బలమైన కారణము యేసు పుట్టుకలో దాగి ఉంది. ఆ కారణం ఏంటంటే ప్రజలందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగించే మన దేవుని వల్ల 2-3 సంవత్సరాల క్రితం ప్రపంచం అంతా కూడా ఎలా ఉందో చెప్పండి? భయంతో ఉంది. భయంతో ఓడిపోతా ఉంది, భయపడతా ఉన్నారు. మీకు ఏదో భయం అలా చూస్తున్నారు? కరోనా టైంలో ఏంటో భయం? కరోనా అండి. కరోనా ఏం చేసింది? కరోనా చిన్నోళ్ళని, పెద్దోళ్ళని, పెద్ద కులాలోళ్ళని, చిన్న కులాలోళ్ళని, దొరలని, నల్లోళ్ళని, తెల్లోళ్ళని ఏ తేడా లేదు. ఆస్ట్రేలియా లేదు, అమెరికా లేదు, ఇండియా లేదు, అలస్కా లేదు, ఇంకేది యావత్తు ప్రపంచం అంతటినీ కూడా ఆ చిన్న కంటికి కనిపించిన పురుగు ఏం చేసిందని అంటే వణికించేసింది ప్రపంచాన్ని అంతటినీ. ఉన్నదండి. ముక్కు కట్టేసాం, చెవులు కట్టేసాం, ఒంటి నిండా ధరించేసాం, పద్దాక చేతులు కడుగుతా ఉన్నాం, హార్ట్ అంటే వణికిపోయాం. అవును కదండి. దగ్గంటే ఎప్పుడైనా భయపడటం చూసారండి? కరోనాకి ముందు దగ్గుకు భయపడిన ఎవరు ఉన్నారండి? లేరండి. కానీ కరోనా వచ్చిన తర్వాత హార్ట్ అని ఎవరన్నా అంటే కిలోమీటర్ బదులు తీసేస్తారు పరిస్థితి. కారణం ఏంటంటే ప్రాణాలు ఆవిరైపోయే భయంకరమైన దినాలవి. మృత్యు సంహారకుడు వీధిలో తిరుగుతూ అనేకులను మృత్యులోకంలోనికి తీసుకుని వెళ్ళిపోతున్న భయంకరమైన దినాలవి. మొదటి వేవ్, రెండో వేవ్, మూడో వేవ్. మొదటిసారి ఎవరు? పెద్దోళ్ళే కదా, ముసలోళ్ళు అనుకుంటారు. రెండోసారి ఎవరు?
యవనస్తులు. మూడో వైపు ఎవరిదన్నారు? పసిపిల్లలు. చచ్చిపోయినా కానీ వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో ఇప్పుడు టెంట్ వేసి బాక్స్ పెట్టి అందరూ వచ్చాక చూశాక తీసుకుని వెళ్ళే దినాలు కాదవి. వెళ్ళిపోయాడా, ఒక ఫోన్లో వార్త అంతే, మీ వాడు చచ్చిపోయాడు, ఓకే అండి మేము రావాలండి మీరే. ఇలాంటి భయంకరమైన దినాల్లో బ్రతుకుతున్న యావత్ ప్రపంచానికి కొన్ని దినాల తర్వాత ఒక వార్త, మంచి వార్త వినపడింది. ఏంటా వార్త? మెడిసిన్. మీ ముక్కుకి మీ మూతికి ఉన్న గుడ్డలు తీసి స్వేచ్ఛగా మీరు తిరిగే దినాలు వచ్చేసినాయి. ఏంటది అని అంటే ఈ కరోనాకి ఏమొచ్చింది? వ్యాక్సిన్ వచ్చింది. అంత సంతోషం వచ్చింది చెప్పండి అప్పుడు. అవును కదండి, అమ్మయ్య నేను బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట, ఇంతకు ముందులాగా నేను తిరగవచ్చు అనమాట, ఇంతకు ముందులాగా స్వేచ్ఛగా నేను అన్ని ప్రాంతాల్లో తిరగవచ్చు, అన్ని తినవచ్చు, అన్ని చూడొచ్చు. ఆ తర్వాత ఏమైపోయింది? కరోనా వచ్చినప్పుడు ఎవడిగాడు మూలలు పెట్టేసి తలుపులు వేసేసి తాళాలు వేసేసి లాక్ డౌన్ అయిపోయారు. అంటే యావత్ ప్రపంచాన్ని సంతోషపెట్టే వార్త ఒకటి ఏంటి అని అంటే లోకానికి పట్టిన తెగులు, లోకానికి వచ్చిన భయంకరమైన రోగము. ఆ రోగానికి ఏం కనుగొన్నారు? వ్యాక్సిన్, మందు. ఆ రోగానికి విరుగుడు, ఆ రోగానికి మందు కనుక్కోబడింది. అది ప్రపంచాన్ని సంతోషింపజేసింది. 2000 సంవత్సరాల క్రితం అప్పటి వరకు ఒక భయంకరమైన రోగము ప్రతి మనిషిలోనూ ఉంది, ప్రతి వ్యక్తిలోనూ ఉంది. ఆ రోగం బారిన పడనివాడు అంటూ ఎవడో లేడండి. ఏంటా రోగం అని అంటే అదే పాపం అనే రోగం. ఏ భేదము లేదు. అందరూ పాపం చేశారా? కొందరే పాపం చేశారా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక బ్రతుకుతూ ఉన్నది నాన్నవి. రాజులు మొదలుకొని, చక్రవర్తులు మొదలుకొని, గొప్ప గొప్ప నాయకులు మొదలుకొని ప్రపంచాన్ని మొత్తాన్ని సంపాదించిన వాడు సహితం అనుభవించలేక మృత్యువుడిలో జారిపోయే భయంకరమైన దినాలలో మరణం తర్వాత ఏం సంభవిస్తుందో, మరణం తర్వాత ఏమైపోతున్నామో ఎరుగని ఆ దినాలలో యేసుక్రీస్తు వచ్చేవారికి తెలుసా అండి? చావు తర్వాత ఏమైపోతున్నారో ఎవరికి తెలుసా? ఎవరికి తెలియదండి. ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి ఉన్నాడు, 3వ చక్రవర్తి. అతనే అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీక్ చక్రవర్తి. ఈ చక్రవర్తి ప్రపంచాన్ని అంతటినీ ఒంటి చేతితో తానే యుద్ధం చేసి గెలిచి ఆ సింహాసనం మీద కూర్చోడానికి వెళుతూ చిన్న దోమకాటు బారిన పడిపోయి భయంకరమైన జ్వరం, మరణస్థితికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఆ మరణావస్థకు వెళ్ళినప్పుడు తన చుట్టూ ఉన్న తన మంత్రులతోనూ అధికారులతోనూ 3 సంగతులు చెప్పాడు. ఏంటా సంగతులు అని అంటే, ఇదిగో నేను చదవబోతున్నాను, నాకు అర్థమైపోయింది. నేను చనిపోయాక మీరు నన్ను ఎలా సమాధి చేయాలని అంటే, నన్ను ఊరేగింపుగా తీసుకుని వెళ్ళేటప్పుడు నా శవాన్ని చేతులు 2 ఇలా రక్తహస్తాలు బయటికి పెట్టి అందరికీ కనపడేలాగా తీసుకుని వెళ్ళాలి. రెండవది ఏంటి అని అంటే, నేను సంపాదించిన వజ్ర వైడూర్యాలన్నీ కూడా వీధుల్లో విసిరివేయాలి, పారవేయాలి. మూడవది ఏంటి అని అంటే, నాకు వైద్యం చేసిన వైద్యులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ నా శవాన్ని, నా కాడిని మోసుకొని తీసుకుని వెళ్ళాలి. చాలా వింతగా అనిపించింది ఆ మంత్రులకి, ఆ అధికారులకు, వాళ్ళందరికీ కూడా. ఇదేంటి రాజా, ఏంటి కోరిక, మాకేం అర్థం కావటం లేదు, ఏంటి నీ కోరిక చెప్పు అని అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ప్రపంచాన్ని జయించాను, కానీ నాతో పాటు ఏ ఒక్కటి తీసుకొని నేను వెళ్ళట్లేదు, ఖాళీగా వెళ్ళిపోతున్నాను, రిక్త హస్తాలతో, ఖాళీ హస్తాలతో. 2 చేతులు ఇలా బయటపెట్టాను. నేను సంపాదించిన వజ్ర వైడూర్యాలన్నీ కూడా రాజుల సొమ్ము ఏమైపోతుందని వింటా ఉంది, వీధుల్లో విసిరివేయబడాలి. ఇవేవి నాతో రావు. మూడవది ఏంటంటే, లోకమంతా నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మా డాక్టర్ గారు మాకు బాగా పరిచయం, మా ఫ్యామిలీ డాక్టర్ అయినా కనుక ఈయన ఉన్నాడంటే మాకు ఏ ప్రాబ్లము రాదు అని వైద్యుని చూసి, వైద్య శాస్త్రాన్ని చూసి, మందులు చూసి ఆనందపడిపోయేవాళ్ళు ఒకవేళ నేను ఉంటే, వైద్యులు కూడా కొంతవరకే నీ ప్రాణాన్ని కాపాడగలరు, చనిపోయిన తర్వాత నిన్ను వాళ్ళు బ్రతికించలేరు. ఇది ప్రపంచానికి తెలియాలి. నా బోటోడో మీ బోటోడో చెప్తే ఇవ్వడం చూస్తాడా అండి? మరి ఎవరు చెప్తే చూడాలి? ది గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచ చక్రవర్తి. ఒక చక్రవర్తి, ప్రపంచాన్ని జయించిన వాడు ఈ సంగతులు చెబితే కొందరైనా ఆలోచించిన ప్రియమైన దేవులారా, మృత్యువు తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి?
మరణంతో ఏమైపోతున్నారో ఎవరికి తెలియదు, మరణించిన వారంతా ఎడిపోతున్నారో తెలియదు. ఇలాంటి భయంకరమైన మరి దుఃఖకరమైన ఈ సందర్భాలన్నీ అనుభవిస్తూ బ్రతుకుతున్న అలాంటి తరుణంలో ప్రభు అయిన యేసు ఈ లోకంలోనికి అరుదించాడు. ఎలా అరుదించాడు? ప్రజలందరికీ కలిగిన మహా సంతోషకరమైన శుభవర్తమానము దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు పుట్టాడు. నిన్ను నరకానికి వెళ్ళనీయకుండా రక్షించడానికి, నిన్ను మృత్యు ఒడిలోనికి వెళ్ళనీయకుండా నిత్యలోకంలోనికి తీసుకుని వెళ్ళటానికి, నీ పాపం అనే రోగాన్ని కడిగి నిన్ను స్వస్థపరచటానికి, తన రక్తం ఇచ్చి నిన్ను కొనటానికి, నిన్ను విమోచించటానికి రక్షకుడు ఈ లోకంలోనికి అడుగుపెట్టాడు. ఇది ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన సువర్తమానం. ఉందా? పాపాన్ని కడిగే రక్తం ఈ లోకంలో ఎవరి దగ్గరైనా ఉందా చెప్పండి? లేదు. పాపం అనే ఆ రోగాన్ని నయం చేసి నిత్యాగ్నిలో నుండి నిత్యలోకంలో తీసుకుని వెళ్ళగలిగిన రక్తం ఎవరైనా ఉందా? ఎవరి దగ్గరైనా ఉందా? ఆ రక్షకుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? లేరండి. ఆ రోగం బారిన పడని వాళ్ళు లేరు, పడిన తర్వాత నశించిన వాళ్ళు అంతకంటే. అలాంటి తరుణంలో ప్రపంచానికి ఒక సంతోషకరమైన సువర్తమానం దూత తీసుకొచ్చి చెప్తా ఉంది గొర్రెల కాపరులతోటి. ఏం చెప్తా ఉంది? దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కారణాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆ పశువుల తొట్టిలో ఆయన పూజించి 13 వచ్చిన చదవండి. అదే తర్వాత వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి. అంటే యేసుక్రీస్తు పుట్టుకలో జరిగిన అద్భుతాలు, ఆశ్చర్యాలు మనం పెద్దగా ఫోకస్ చేయలేదు, పట్టించుకోలేదు. కానీ ప్రపంచమంతటిని ఆలోచింపజేసింది, కలవరపరిచేసిందండి యేసు పుట్టుక. ప్రపంచాన్ని తలకిందులు చేసేసింది, కలవరపరిచేసింది. యేసు పుట్టిన దినాలు, యేసు పుట్టుక ఎలాంటి వాస్తవాలు కనపడతా ఉన్నాయనంటే, తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి జ్ఞానులు వచ్చేస్తా ఉన్నారు. గొర్రెల కాపుల దగ్గరికి దూత వచ్చి వర్తమానం చెప్పిన తర్వాత ఇప్పుడు చదవండి మళ్ళా వచ్చిన వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి. ఆ సైన్యం యొక్క సమూహము అంటే ఎంతమంది వచ్చారు? ఒక 5-10 మంది వచ్చారా? సమూహమట, సైన్య సమూహమట. పరలోక సైన్య సమూహం అంతా కూడా ఆ దూతతో కూడా ఉండి, అంటే వీళ్ళు వెంటనే వెళ్ళిపోయి ప్రభువుని ఆరాధించడానికి ఆయన వెతుక్కుంటూ వెళ్ళిపోయేంత అవసరత వీళ్ళకి వచ్చేసిందని అంటే, వచ్చి చెప్పిన ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఆ వర్తమానం కానీ ఎంత ఆర్భాటంగా వారి మధ్య ప్రకటించబడిందో. పరలోక సైన్య సమూహం అంతా కూడా ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టడైన మనుషుల భూమి మీద సమాధానం కలుగును గాక అని. అలాంటి సంతోషాన్ని యేసు పుట్టుకలో ప్రపంచం చవి చూసింది అనే సంగతి మనం ఆలోచిస్తే, గొర్రెల కాపుల దగ్గరికి వస్తుంది ఆశ్చర్యం, ఆనందం, సంతోషం. ఎందుకంటే ప్రజలందరికీ కలిగిడు మహా సంతోషకరమైన మాట చదివి మనం ఊహించుకున్నాడు. యేసు ఈ లోకంలో రక్షించడానికి వచ్చాడు. దేని నుంచి రక్షించడానికి వచ్చాడు? మత్తయి సువార్త 1:21లో, మత్తయి సువార్త 1:21 వచ్చింది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు అనెను. ఎందుకు వచ్చాడట యేసుక్రీస్తు? తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి, పాపం నుండి విమోచించడానికి. ఏ పాపం నుంచి రక్షించాల్సిన అవసరం ఏంటి అని అంటే, ఈ పాపం అనే వైరస్, పాపం అనే రోగం వలన భూమి మీద కొంతకాలం సంతోషంగా బ్రతికినా కానీ శాశ్వత కాలము, యుగయుగములు భయంకరమైన నిత్యాగ్ని అనే 2వ మరణంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ మరణాన్ని తప్పించగలిగే మందు లోకంలో ఎక్కడా లేదు. ఆ మరణం నుంచి తప్పించే మందు ఎక్కడా దొరకలేదు.
ఆ మరణం నుండి తప్పించడానికి యేసు ఈ లోకంలోనికి వచ్చాను. అలా అడుగుపెట్టి అనేక బోధలు చేసి సమాజంలో అనేకులను పరలోకం వైపు తిప్పుతూ పరలోక రాజ్యం వైపు వాళ్ళందరినీ ఆకర్షిస్తూ బోధిస్తూ వెళుతున్న సందర్భంలో సమరీ స్త్రీ దగ్గరికి వచ్చాడు. మార్కు 4వ అధ్యాయంలో 42వ వచనం దగ్గరికి వచ్చి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, 4వ అధ్యాయం యోహాను సువార్త 42వ వచనం చదవండి. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. యేసు ఎవరని నమ్మారు? యేసుక్రీస్తు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడని నువ్వు అంగీకరించావు? యేసులో నీకు ఏ రక్షణ దొరుకుతుందని నువ్వు ఆలోచించావు? ఆనాటి తరంలో యేసు సమకాలీక కాలంలో ఆయన బోధలు విన్న వారంతా కూడా ఎలాగ ఆయన తెలుసుకున్నారు, ఎలా ఆయన అంగీకరించారనే సంగతిని మనం ఆలోచిస్తే సమరీ స్త్రీ వెళ్ళి ఊరంతా కూడా ప్రకటించిన ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు అంటున్నారు సమరీ స్త్రీతో ఏమని? మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఏమర్థమైందండి వాళ్ళకి? ఎవరట? నిజముగా లోకరక్షకుడు, అంటే లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడని మేము నమ్ముచున్నాము, మేము తెలుసుకున్నాము. మీకు అర్థమైందా? యేసు లోకరక్షకుడు. నిన్ను విమోచించడానికి, నిన్ను రక్షించడానికి, నీ కుటుంబాన్ని విమోచించడానికి, నీ కుటుంబాన్ని రక్షించడానికి, యావత్ ప్రపంచాన్ని అంతటిని రక్షించటానికి రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడని, ఇది దేవుని సంకల్పమని, ఆయన నిమిత్తమే మనం వచ్చామని, ఆయన ద్వారానే మనల్ని దేవుడు తన కుమారులుగా స్వీకరించాలని జగత్తుకు పునాది వేయబడక మునిపే కోరుకున్నాడని ఈరోజు నీకు అర్థమైతే నువ్వు ఈ లోకంలో ఎలా బ్రతుకుతావు తెలుసా? లోకంలో ఉన్నవారు వెళ్ళి ఈ లోకాన్ని అనుభవించాలి, లోకంలో సంతోషించాలి, ఆనందించాలి, గంతులు వేయాలని ఆలోచించవు. కానీ ఆ పరమునున్న తండ్రిని సంతోష పెట్టడానికి ఏది చేస్తే ఆయన ఆనందపడతాడో దానిని వెతికి దాన్ని జరిగించడానికే పరుగులు తీస్తావు. ఏదైనా సంతోషపెట్టేది ఏంటి? మారు మనసు అక్కరలేని 99 మంది నీతి మంతుల వలన కలుగు సంతోషం కంటే ఒక పాపి మారు మనసు పొందినప్పుడు మారితే పరలోకంలో గొప్ప సంతోషం అట, ఎక్కువ సంతోషం అని అంటున్నాడు. ఎక్కువ సంతోషం అట పరలోకంలో. అంటే పరలోకంలో దేవాది దేవునికి ఎక్కువగా సంతోషాన్ని కలిగించే సందర్భం ఏదైనా ఉంది అని అంటే మనం కొత్త బట్టలు వేసుకోవడం కాదు, మనం కేక్ కట్ చేయటం కాదు, మనం ఇవన్నీ చేయటం కాదు, ఇవన్నీ మన కోసం మనం చేస్తున్నాం. కానీ ఆయన కొరకు ఆయన సంతోషింప చేయడానికి చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒక్క పాపి మార్చితే చాలు. ఎందుకంటే ఒక పాపిని నువ్వు మార్చడం అంటే అర్థం ఏంటో తెలుసా? నిత్యాగ్నిలోనికి వెళ్ళవలసిన ఆత్మను మరణం నుండి తప్పించి జీవంలోనికి, నిత్య జీవంలోనికి, అంటే ఆత్మను రక్షించడం, మరణం నుండి తిరిగి లేపటం, నిత్యాగ్నిలోనికి నశించుకోవడానికి వెళ్ళిపోతున్న ఆత్మను తిరిగి జీవింప చేయటం, బ్రతికించడం. అది ఎవరి చేతుల్లో ఉందో తెలుసా? మన చేతుల్లోనే ఉంది. మనకి అప్పచెప్పాడండి దేవుడు. ఒకనాడు రక్షకుడు ఆయన వచ్చాడు, ఈ లోకంలోకి ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు, అనేకుల కొరకు క్రయధనంగా తన రక్తాన్ని చెల్లించి మనల్ని అందరినీ కూడా కొన్నాడు తన రక్తం చేత. ఈరోజు నా బాధ్యత మనకు అప్పచెప్పాడు. ఎలా అప్పచెప్పాడు? వెళ్ళండి, సమాజంలోనికి వెళ్ళి చెప్పండి, అనేకులకి సత్యాన్ని వివరించండి, బోధించండి, ప్రకటించండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా లాగండి. ఎందుకంటే ఈ లోకం అశాశ్వతమైనది, ఇది కొంతకాలమే ఉండేది. ఏదో ఒక రోజు ఈ యుగం అంతా కూడా ఏమైపోతుందని బైబిల్ తెలిసిన వాళ్ళు అంటారు, తెలియని వాళ్ళు కూడా ఇంకెక్కువ అంటారు. ఏమన్నారు? యుగాంతం అయిపోతుంది, ముగింపులోకి వచ్చేసింది, యుగం అంతా కూడా నశించిపోబోతోంది, ఇదంతా కాలిపోతా ఉంది. కాలిపోయిన తర్వాత నువ్వేమైపోతావు? కన్ను మూసిన తర్వాత నువ్వెక్కడికి వెళ్ళిపోతావు? మరణం తర్వాత నీ ప్రయాణం ఎటు వెళ్ళిపోతుంది? ఒకవేళ తెలుసుకోకుండా కన్ను మూస్తే చనిపోయిన తర్వాత నీ ఆత్మ ప్రయాణం భయంకరమైన అగ్ని గుండంలోనికి వెళ్ళిపోతే ఇంకెవ్వరు నిన్ను అక్కడి నుంచి రక్షించే అవకాశమే లేదు. నువ్వు తప్పించబడాలి అంటే డాక్టర్ అంటాడు కదండి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం ఏమంటాడు? కరెక్ట్ టైం తెచ్చామంటాడు. ఒకసారి కదా, ఒక గంట ముందు తెచ్చుంటే అదవుతుంది. గంట ముందు తెచ్చుంటే అర్థం ఏంటంటే ప్రతికుండంగా బ్రతిమలాడితే సిలువలో రంగు ఏం చేస్తున్నాడు? ప్రభా
ఈ రాజ్యంతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకుని అనగానే వెంటనే ప్రభు ఏమన్నాడంటే నేడు నాతో కూడా క్షణంలో ఎక్కడి చెక్కడ తప్పించుకున్నాడు దొంగ నరకం పాతాళాన్ని దాటి ఎక్కడికి వెళ్ళిపోయాడు పరలోకం. మరణమును దాటి జీవంలోకి ఈ అవకాశం ప్రతి ఒక్కరికి భూమి మీద ఉంది. వాళ్ళు అలా తప్పించబడాలంటే నువ్వే చెప్పాలి, నువ్వే ప్రకటించాలి, నువ్వే నీ చుట్టూ ఉన్న వారి కోసం చింతించి ఆలోచించి ఒక్కరినైనా పాతాళాన్ని తప్పించే వాక్యాన్ని వారికి తెలియచేసి మందిరానికి తీసుకొచ్చి వాక్యాన్ని వినిపింపచేసి లేదా సేవకులు తీసుకుని వెళ్ళి వారి వాక్యం వినిపింపచేసి కొందరినైనా నీ తరంలో నువ్వు కాపాడటానికి ఈ తరంలో దేవుడు నిన్ను ఇక్కడ పంపించాడు. మరి ఎంతమంది ఈ మీతో పాటు ఈ పండగ దినాల్లో పండగ పద వెళ్దాం, చర్చిలో మంచి మాటలు ఉంటాయి, ఏదో మంచి కార్యక్రమాలు ఉంటాయి, పద అని ఎవరైనా ఎంతమంది నేను తీసుకొస్తున్నారండి? మీరు మాత్రం బయలుదేరి వచ్చేస్తున్నారా? ఆలోచించండి ఒకసారి. మీరు నిజంగా దేవుణ్ణి సంతోష పెట్టాలనే ఆశ మీకుంటే ఈ డిసెంబర్ నెలలో ప్రభు ఈ లోకంలోనికి అడుగుపెట్టిన దినాలను ఆనందించి సంతోషించి ఆయన సంతోష పెట్టాలన్న ఆశ మీకుంటే ప్రతిరోజు దైవ కార్యాలు ఎక్కడో ఎన్నో చోట్ల జరుగుతూ ఉన్నాయి. కొందరినైనా ఈ మాటలు వినిపించడానికి మీతో పాటు మీరు తీసుకున్నారు. అలా తీసుకొచ్చినప్పుడు వాళ్ళల్లో ఏ మాట అయినా ఫలించింది అనుకోండి, ఒక రోజు వాళ్ళే అంటారే నిజంగా ఆ రోజు ఆ కోటానికి ఆ వ్యక్తి తీసుకొచ్చారండి, ఆవిడ కనుక తీసుకురాకపోతే నా బ్రతుకు ఏమైపోయారు నాకే. ఆ విధంగా వాళ్ళు నీ మీద నేరస్థాపన చేయకుండా ఉండాలనంటే నీ బ్రతుకు దినాల్లోనే అనేకుల మీద దృష్టి పెట్టి కొందరినైనా దేవుని సన్నిధికి తీసుకురావడానికి ప్రయత్నించండి. ఇదే ప్రభు సంతోషపడటానికి మీరు చేయవలసిన పండుగ.